గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ముషీరాబాద్ గోల్కొండ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు। ఈ ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర సెక్రటరీ జె వెంకటేష్ హాజరయ్యారు। ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నేషనల్ మౌంటేజన్ పైప్ లైన్ పథకం అమలు చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని, కార్పొరేట్ సంస్థలకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కూడబెట్టడానికి 10వ విడత వేలం ప్రక్రియ మొదలుపెట్టారని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి గండ్ల శాఖ మంత్రి పదవి చేపట్టగానే తెలంగాణకు తీరని అన్యాయం చేయబోతున్నారని మండిపడ్డారు। కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నేరుగా బొగ్గు బ్లాక్లను ఎలాగైతే అటాచ్ చేసిందో అదే విధంగా సింగరేణి బొగ్గు బ్లాక్లను కేటాయించాలని డిమాండ్ చేశారు। ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళితే కార్మిక హక్కుల ఉద్యోగ భద్రత ఉండదన్నారు। కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా తలపెట్టిన వేలంలో పాల్గొనకుండా నేరుగా సింగరేణికి ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు। సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంలో ఉంచడాన్ని అడ్డుకోవాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా హైదరాబాద్ వేదికగా వేలం నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవటం కుట్రలో భాగమన్నారు। ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రమ, పి జయలక్ష్మి, స్టేట్ సెక్రటరీ రమేష్, హైదరాబాద్ సెక్రటరీ ఎం వెంకటేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు। తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి మరి ఇద్దరి మీద ఉన్నటువంటి కథ బీజేపీ కథ మన దగ్గర ఉన్నటువంటి శ్రావణపల్లిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నేషనల్ మౌంటేజన్ పైప్ లైన్ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలనేటువంటి తన వైఖరిని కొనసాగిస్తుంది। అందులో భాగంగానే నిన్న కేంద్ర ప్రభుత్వం 60 గనులకి వేలం చేసినటువంటి పరిస్థితి ఉంది। అందులో బొగ్గు బ్లాకులను కూడా బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు, పారిశ్రామిక వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది। దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది। అదే సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ని కూడా వేలం వేసింది। ఇప్పటికే మన తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిలో బొగ్గు నిక్షేపాలు తరిగిపోతా ఉన్నాయి। రాబోయే కాలంలో బొగ్గు గనులు మూతపడేటువంటి పరిస్థితి ఉంది। కొత్త గనులు తవ్వాలంటే కొత్త బ్లాక్లు ఇవ్వాలి। ఈ శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ని టెండర్ ద్వారా ఇతరులు కట్టబెట్టడం కంటే సింగరేణికి అప్పచెప్పాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరి స్వయంగా ప్రధానమంత్రి రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని కాపాడుతాం, సింగరేణికి పరిరక్షిస్తాం, సింగరేణిని ఆదుకుంటాం అని చెప్పి ఈరోజు దానికి విరుద్ధంగా బొగ్గు బ్లాకుల్ని వేలం వేయడం అంటే ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు। అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ కూడా ఈరోజు ఒకరి మీద ఒకరు దూషణలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి। వాళ్ళు రాజకీయాలు చేస్తున్నాయి। ఈ విషయాన్ని బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయం కావచ్చు, బొగ్గు బ్లాకులని వేలం వేయడం విషయం కావచ్చు, పార్లమెంట్ లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు సమర్థించింది। ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సమర్థించినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది। కానీ ఈ రోజు విచిత్రంగా నేను వేసినటువంటి వేలంలో మన ప్రభుత్వం కూడా పోయి ఆ వేలంలో పాల్గొనడం, బట్టి విక్రమార్క పాల్గొనడం అంటే ఈ విషయంలో కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని సింగరేణి యొక్క బ్లాకుల్ని వేలు వేయడంలో ఒకే ఒక వైఖరితో ఉన్నారు। ఇది ప్రజలు గమనించాలి। మీరు చిత్తశుద్ధితోని రాజకీయాల కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకోవద్దు। తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు, తెలంగాణ అభివృద్ధి, సింగరేణి పరిరక్షణ కోసం మీ వైఖరి స్పష్టంగా ఉండాలి। ఈ యొక్క బొగ్గు ప్రైవేటీకరణ ఆపాలి, ఈ యొక్క బ్లాకుల్ని వేలం ఆపాలి, నేను వేసినటువంటి వేలాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం।